ఇక్కడికి బ్రెజిల్కి పోయాడు ఈ సార్క్ మీటింగ్ కోసం, అదే సార్క్ బ్రిక్స్ మీటింగ్ కోసం. వెళ్ళినప్పుడు ఇటు వచ్చిపో అని చెప్పి అడిగింది ఎవరు? ట్రంపే కదా. మోడీ నాకు కుదరదులే అని చెప్పడం వల్లనే కదా కోపం వచ్చింది అతనికి. ఆపరేషన్ సింధూర్ ఆగిన టైంలోనే జరిగింది. అదే బ్రెజిల్కే లేకపోతే ఇంకో దేశానికి ఏదో పోయాడు అటు పక్కన. అటు వెళ్ళి వస్తుండగానే ఇతను ట్రంప్ ఆ వ్యవహారం నడిపింది. అంటే ఆసిఫ్ మునీర్ ఉండగానే మోడీని పిలిచేసి నేను ఇద్దరితో మాట్లాడానని బిల్డప్ ఇవ్వడానికి చూశాడు అతను. అది తెలిసి మోడీ నాకు వేరే పనులు ఉన్నాయిలే, మా దగ్గర మీటింగ్స్ ఉన్నాయి, నేను అటు పోతున్నానులే అని చెప్పి వచ్చేసాడు. ట్రంప్తో భేటీ అనేటటువంటిది ఏదైనా విధానపరమైన ఆలోచనలో స్పష్టత వస్తేనే ప్రయత్నిస్తాడు మోడీ. ట్రంప్ ఇట్లాంటి వైఖరితో ఉన్నప్పుడు వెళ్ళి కూర్చుని చెడగొట్టుకోవడానికి చూడడం. ఎందుకంటే ట్రంప్ ఎట్లా ఉందంటే చాదస్తంగా ఏది పడితే అది ఓపెన్గా మాట్లాడేస్తున్నాడు. అట్లాంటి టైంలో పక్కన కూర్చోవడం నరేంద్ర మోడీ లాంటి వాడికి ఇష్టం ఉండదు. అదే అంటున్నారు, అంటే భారత్ ఒక మెట్టి దిగింది అనే సంకేతం వెళ్దా ప్రపంచం? అదే అనేది. అందుకని ఇప్పుడు ఏమి భారత ప్రభుత్వం ఏం చెప్పలేదు. ఇంకోటి వాళ్ళు అక్కడ స్పీకర్స్ లిస్ట్లో అనౌన్స్ చేశారు, ట్రంప్తో మీటింగు ఇట్లాగ ఉంటుంది అంటే. ఇప్పుడు ట్రంప్ రేపు రష్యా ఉక్రెయిన్ బేస్ చేసుకుని మళ్ళీ టారిఫ్లు వేస్తాను ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి, అసలు ఆ మీటింగ్కి మోడీ వెళ్ళడు. అవసరమైతే వర్చువల్గా మాట్లాడతాడు ఇక్కడి నుంచి. ఏముంది, వెళ్ళాల్సిన అవసరం లేదు.